నమస్కారం. మీ బ్యూటీ విత్ హర్బ్స్కి స్వాగతం. ఈరోజు బియ్యం నీళ్ళతో మన అందాన్ని ఎలా పెంచుకోవచ్చో తెలుసుకుందాము. అవునండి, మనలో చాలామందికి తెలియని విషయం ఏంటంటే బియ్యం నీళ్ళతోని కాస్మెటిక్సే రెడీ అవుతున్నాయి. అలాంటి బంగారం లాంటి బియ్యం నీళ్ళని మనకేనే పడేస్తూ ఉంటాము. సో ఉడకపెట్టినప్పుడు వచ్చే గంజిని, కడిగినప్పుడు వచ్చే బియ్యం నీళ్ళని ఎలా యూస్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో తెలుసుకుందాము. మరి స్టార్ట్ చేద్దామా? మొదటి చిట్కా, స్కిన్ ఎలర్జీ వచ్చినప్పుడు, ర్యాషెస్ వచ్చినప్పుడు ఈ బియ్యం నీళ్ళతో తుడవడం కానీ కాటన్ ప్యాడ్తోని అక్కడ అద్దడం లాంటిది చేస్తే ర్యాషెస్ అండ్ ఎలర్జీస్ తగ్గడానికి అవకాశం ఉంది. అలా ఎలర్జీస్, ర్యాషెస్ వచ్చినప్పుడు మన స్కిన్ అంతా రెడిష్గా అవుతుంది. ఇమీడియట్లీ బియ్యం నీళ్ళతో తుడవడం లాంటిది చేస్తే ఆ రెడిష్ కూడా తగ్గిపోతుంది. మరో అద్భుతమైన చిట్కా, బియ్యం నీళ్ళని మన హెయిర్కి కండిషనర్లా యూస్ చేసుకోవడం. అవునండి, మన హెయిర్కి షాంపూ అయిపోయిన తర్వాత ఈ బియ్యం నీళ్ళని మన తలపైన పోసుకొని 15-20 నిమిషాల తర్వాత మామూలు నీళ్ళతోని హెయిర్ని వాష్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల మన హెయిర్ ఎంతో సిల్కీ, స్మూత్ అండ్ షైనింగ్గా ఉంటుంది. ఇది అద్భుతమైన కండిషనర్ మన హెయిర్కి. మీరు ఇది ట్రై చేసి చూడండి. బియ్యాన్ని మిక్సీ చేసుకొని ఆ పౌడర్ని తీసుకోండి. మరీ ఫైన్ పౌడర్లా మిక్సీ చేయకండి. కాస్త గరుగ్గా స్క్రబ్కి యూజ్ అయ్యేలా పౌడర్ చేసుకోండి. ఆ పౌడర్ని 2 స్పూన్స్ తీసుకోండి. 1 స్పూన్ పెరుగు, 1/2 స్పూన్ తేనె, లెమన్ జ్యూస్ ప్యాక్కి తగినంత. ఈ ఫేస్ ప్యాక్ని ఫేస్కి అప్లై చేసుకొని 15 నిమిషాల తర్వాత మసాజ్ చేస్తూ ఫేస్ని వాష్ చేసుకోండి. ఈ ప్యాక్ ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ రిమూవ్ చేయడానికి. అలాగే మన చర్మం పైన ఉన్న డెడ్ స్కిన్ని రిమూవ్ చేయడానికి ఈ ప్యాక్ ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది. ఈ ప్యాక్ని వారానికి 2 సార్లు వేసుకోవడం వల్ల మన స్కిన్ని గ్లోయిగా, హెల్దీగా చేసుకోవచ్చు. సో తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి. మరో చిట్కా, బియ్యం కడిగిన నీళ్లు మన స్కిన్కి టోనర్లా, యాస్టింజెంట్లా అద్భుతంగా పనిచేస్తాయి. బియ్యం కడిగిన నీళ్ళని ఒక స్ప్రే బాటిల్లో నిల్వ చేసుకొని ఎప్పుడైతే మీరు టైర్డ్గా ఉంటారో లేదా కళ్ళకి కాస్త అలసటగా ఉన్నప్పుడు ఆ స్ప్రేని ఫేస్కి స్ప్రే చేసుకోవడం వల్ల ఎంతో రిలీఫ్ అండ్ రిలాక్స్ అయిపోతారు. ఇది ఒకసారి ట్రై చేసి చూడండి. మరో అద్భుతమైన చిట్కా, చాలామంది బియ్యం ఉడికేటప్పుడు గంజిని వంపి పడేస్తూ ఉంటారు. ఆ గంజి నీళ్ళని ఫేస్కి యూస్ చేసుకోవడం వల్ల ఎన్నో బెనిఫిట్స్. గంజి నీళ్ళు చల్లబడ్డాక ఆ నీళ్ళని ఫేస్ ప్యాక్లా వేసుకోండి. అంటే ఆ నీళ్ళని ముల్తానీ మిట్టిలో కానీ మీకు నచ్చిన ఏ ఫేస్ ప్యాక్లో కానీ ఆ గంజి నీళ్ళని యాడ్ చేసుకొని ప్యాక్లా వేసుకోండి. ఇక చూడండి, మీ స్కిన్ ఎంత షైనీగానో, హెల్దీగా, గ్లోగా ఉంటుంది. ఇది ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది. ఇది ఇన్స్టెంట్ ఫేషియల్ అని కూడా చెప్పవచ్చు. సో చూశారు కదా ఫ్రెండ్స్, బియ్యం నీళ్ళని మనం ఎన్ని రకాలుగా యూస్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ ఈ వీడియోని లైక్ అండ్ సబ్స్క్రైబ్, షేర్ తప్పకుండా చేయండి. మరో బ్యూటిఫుల్ వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్కారం. Please don't forget to subscribe my channel. See you again. Bye.